ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అభ్యర్థులకు కొత్త టెన్షన్ పట్టుకుందా? రెండో ప్రాధాన్యత ఓటు అక్కడ కీలకం కాబోతోందా? గత అనుభవాలు నేర్పిన పాఠం ఇదేనా? మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఫలితం తేలినట్లయితే అంచనాలు తలకిందులయ్యే ఛాన్స్ ఉన్నట్లేనా? ఈ ఈక్వేషన్ ఇప్పుడు ప్రధాన అభ్యర్థుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తోందా? మరి అభ్యర్థులకు ఎందుకంత టెన్షన్? అసలేంటి హైరానా అనుకుంటున్నారా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. ఇప్పుడు అభ్యర్థులకు అసలు టెన్షన్ మొదలైంది. పేరుకది ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అయినా ప్రధాన రాజకీయ పార్టీలు మాత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పట్టభద్రులను ప్రసన్నం చేసుకునే క్రమంలో అక్కడక్కడా ప్రలోభాలకు గురిచేశాయి. ఇప్పుడు అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైంది. స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచిన బ్యాలెట్ బాక్సులు జూన్ 5న తెరుచుకోనున్నాయి. అయితే గత అనుభవాలు నెమరవేసుకుంటే అభ్యర్థుల గుండె గుబేల్మంటోందట. 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి గత ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు చూస్తే పోయిన ఎన్నికల్లో, అంతకు ముందు ఎన్నికల్లో కూడా మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఫలితం తేలనేలేదు. అయితే అన్ని ఎన్నికల మాదిరిగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యధిక ఓట్లు వచ్చిన వారిని విజేతగా ప్రకటించారు. పోలైన ఓట్లలో సగం కంటే ఎక్కువ ఓట్లు వచ్చిన వారిని మాత్రమే విన్నర్గా నిర్ణయిస్తారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఫలితం రాకపోతే అతి తక్కువ ఓట్లు వచ్చిన వారిలో కింది నుంచి ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసుకుంటూ వస్తారు. వారికి నమోదైన రెండో ప్రాధాన్యత ఓట్లను బదలాయిస్తూ వస్తుంటారు. రెండో ప్రాధాన్యత ఓట్లలోనూ స్పష్టమైన మెజారిటీ రానట్లయితే 3, 4 ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కూడా అనివార్యం కానుంది. సరిగ్గా ఈ పరిణామమే అభ్యర్థుల టెన్షన్కు కారణమైందట. ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాలో తీన్మార్ మల్లన్న, రాకేష్ రెడ్డి మధ్య హోరాహోరీ పోరు నడిచిందని పట్టభద్రుల నుంచి వినిపించిన మాట. ఉమ్మడి నల్గొండ జిల్లాలో తీన్మార్ మల్లన్న, స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్ గౌడ్, రాకేష్ రెడ్డి మధ్య ట్రయాంగిల్ ఫైట్ నడిచిందని పట్టభద్రుల్లో మరో చర్చ. ఈ 3 ఉమ్మడి జిల్లాల్లో బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి నామమాత్రపు పోటీనే ఇచ్చినా ఆయన మద్దతుదారులు సెకండ్ ఆప్షన్గా రాకేష్ రెడ్డిని ఎంచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఓవరాల్గా 12 కొత్త జిల్లాలకు సంబంధించి పోలైన ఓట్లను బట్టి చూస్తే వార్ వన్ సైడ్ ఉంటుందని అంచనాలు మాత్రం సన్నగిల్లాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అందుకు రకరకాల ఈక్వేషన్స్ చెబుతున్నారు. రాకేష్ రెడ్డి గతంలో బీజేపీలో పనిచేసిన సంగతి తెలిసిందే. పాత పరిచయాల నేపథ్యంలో బీజేపీ అనుబంధ సంఘాల నుంచి ఆయనకు మద్దతు లభించినట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ కొందరు న్యూట్రల్ ఓటర్లు మొదటి ప్రాధాన్యత ఓటుగా తీన్మార్ మల్లన్నను ఎంచుకుంటే రెండో ప్రాధాన్యత ఓటు రాకేష్ రెడ్డికి పడ్డా ఆయనకు అడ్వాంటేజ్ అనేది వారి మరో అంచనా. ఈ పరిస్థితుల్లో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు గనుక అనివార్యమైతే మొదటి ప్రాధాన్యత ఓట్ల ఫలితాల్లో భాగంగా తీన్మార్ మల్లన్నకు రాకేష్ రెడ్డికి స్వల్ప తేడా ఉంటే రెండో ప్రాధాన్యత ఓట్లతో రాకేష్ రెడ్డి గట్టెక్కే ఛాన్స్ ఉందనేది మేధావుల మాట. ఇది కుదరకపోతే మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఫలితం వస్తే గనక అంచనాలు మారొచ్చనేది వారి వాదన. దీన్ని బట్టి చూస్తే ఎవరికి వార్ వన్ సైడ్ లేదని, తీన్మార్ మల్లన్న, రాకేష్ రెడ్డి మధ్య టగ్ ఆఫ్ వార్ తప్పదని చెబుతున్నారు. మొత్తానికి గెలుపుపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నా ఎటు తిరిగి పట్టభద్రుల సెకండ్ ఆప్షన్ మాత్రం అభ్యర్థులను కలవరపెడుతున్న అంశంగా మారిందట. ప్రస్తుతం ఓటరు నాడి తలపండిన మేధావుల అంచనాకు కూడా దొరకకుండా పోయిందట. మరి పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారా అన్న సస్పెన్స్కు తెరపడాలంటే జూన్ 5 వరకు వెయిట్ చేయాల్సిందే.